త్యాగాల తల్లకు 1.5 మొక్కులు ముగిసిన మేడారం మహాజాతర వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తులు రాక అంతకు 15 రోజుల ముందే నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులంట. అన్ని తానై జాతర ఏర్పాట్లను దగ్గర నుంచి చూసుకున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ ఆఫీసర్లను సమన్వయం చేస్తూ ముందుకు అంట. సో సీతక్క దగ్గరుండి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉంది కాబట్టి ఇంకా ఆమె మీద బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి సో ఆమె ఆ ములుగు ప్రాంతంలో ఈ మేడారం జాతర కొనసాగుతుంది కాబట్టి సీతక్కనే దగ్గరుండి ఆ మేడారం సంబంధించిన ఆ పనులు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, సీతక్క ఆ మేడారం జాతర కంప్లీట్ అయ్యే వరకు స్వయాన అక్కడే ఉండి చూసిన బిడ్డ మన సీతక్క. కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక, మంత్రి కావచ్చు కాక, ఎమ్మెల్యే కావచ్చు కాక, సీతక్క ఏ పార్టీలో ఉన్నా కానీ సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆమె పైన విష ప్రచారం చేయాలని చెప్పి చాలామంది విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా పిఏ పేరుతోటి లేకపోతే ఆమె పేరుతోటి ఇవన్నీ. ఒక ఆడబిడ్డ అయి ఉండి మీరు ఆలోచించండి ఒకసారి, మన ఇంట్లో కూడా ఆడ బిడ్డలు ఉంటారు కదా, మన ఇంట్లో కూడా ఆడ తల్లులు ఉంటారు కదా, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ తరహాలో పోరాటం చేసే అవకాశం ఉంటుందా? కరోనా టైంలో అధికార పార్టీ నిద్రపోతూ ఉంటే ఇంట్లో ప్రగతి భవన్లో వాళ్ళు వండుకుంటే ఆడబిడ్డ అయి ఉండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా నా ములుగు జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చచ్చిపోవద్దు, వాళ్ళకి ఫుడ్ పెట్టాలని చెప్పి నా ప్రాణం పోయినా సరే అని చెప్పి ఆ బిడ్డ ఆనాడు నిత్యావసర వస్తువులు కేసీఆర్ పట్టించుకోకపోతే ఈ బిడ్డనే కదా ఆ రోజు వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టిన బిడ్డ. ఆమె మీద కూడా ట్రోల్స్ చేస్తారు సోషల్ మీడియాలో. కనీసం సిగ్గు శరం ఏమి ఉండాలి. సీతక్క మీద ట్రోల్ చేసే ముందు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉండాలి. ఒకసారి సీతక్క మీద ట్రోల్ చేసే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి ఒకసారి ఆలోచించండి. మనం ఒక ఆడబిడ్డ పైన ట్రోల్ చేస్తూ ఉన్నాం, మన ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా, మన ఆడబిడ్డ ఏమైనా చేస్తూ ఉందా, చేస్తున్న ఆడబిడ్డ పైన మనం ట్రోల్ ఎందుకు చేస్తూ ఉన్నామని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. నేను సీతక్కని ఎప్పుడు కూడా నేను సీతక్కని కలవలేదు. మేబీ కలవను కూడా. ఎందుకంటే కలవకుండా కానీ ఆమె చేసే పని మనకు తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేను ఆనాడు చెప్పిన, సీతక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక ఆ బిడ్డని గెలిపించుకోండి, ఏ పార్టీని చూడకండి, ఆ బిడ్డని గెలిపించుకోండి. ఆమె పైన హరీష్ రావు, కేటీఆర్ ఈ బ్యాచ్ మొత్తం ఆ మురుగులో ఉన్న అటవీ సంపదని కొల్లగొట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి సీతక్కని ఒడిగొట్టాలని ప్రయత్నిస్తారు. ములుగు ప్రజలారా దయచేసి ఆ బిడ్డని గెలిపించుకోవడానికి కూడా ఆనాడు కూడా మనం పిలుపునిచ్చాం. విపరీతంగా ఆ వీడియో కూడా వైరల్ అయింది. కానీ ఈమె పైన ఇంకా ట్రోల్స్ చేస్తారు సోషల్ మీడియాలో. ఏమొస్తుంది ఇప్పుడు? మీరు ట్రోల్ చేస్తే సీతక్కకి ఏమైనా పోయేది ఉందా? ఆల్రెడీ ఎమ్మెల్యే అయింది, ఒక మంత్రి హోదాలో ఉంది, అధికార పార్టీలో ఉన్నది. పోయేది ఏముంటుంది ఆమెకి? ఏమైనా ఉంటే సూచనలు ఇవ్వండి. సీతక్క మీరు చేద్దాం అనుకోరు, చేయలేదు, నేడు మీ పార్టీ అధికారంలో ఉంది అక్క ఈ పని చేయండి అని చెప్పి సీతక్కకు ఒక సూచన చేయండి. చేయకపోతే కదా విమర్శించండి, ఆరోపణలు చేయండి. మాలాంటి వాళ్ళ కాంటాక్ట్ అయితే మేము కూడా సీతక్కకు సూచన చేసే ప్రయత్నం చేస్తాం కదా. ఆ సోయి ఉండదు. సీతక్క మీద ఎవడైతే ట్రోల్ చేస్తూ ఉండో, సీతక్క మీద ట్రోల్ చేసే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనలో మేము సపోర్ట్ చేయట్లేదు. ఒక ఆడబిడ్డగా, ఒక సీతక్కగా సపోర్ట్ చేస్తా ఉన్నాం అంతే. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఈ కామెంట్లు వల్ల బంజేరిగా. సీతక్క ఒక ఆడబిడ్డ, ప్రతిపక్ష హోదాలనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనే అధికారం లేకున్నా కానీ అదే ఎమ్మెల్యేగా కొనసాగింది. ఇంకా బంద్ చేయరా విత్ ట్రోల్స్.